ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ యువకుడైన దీప్ చంద్ను అమానుషంగా హింసించి హత్య చేసిన ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తూ నిరసనగా వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ కూడల్లో వివిధ హిందూ సంఘాలు ప్రజాస్వామ్యవాదులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ రోజురోజుకు బంగ్లాదేశ్ తరహాలో ఉద్దేశపూర్వకంగా హిందువులపైన మత ఛాందసవాదులు దాడులు నిత్యకృత్యమయ్యాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడిపై మత ఛాందసవాదులు జరిపిన దాడిని హేయమని చర్యగా నేతలు అభివర్ణించారు. భారత ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే హిందూ యువకుడిపై అమానుషంగా దాడి చేసిన ముష్కర్లను తగు రీతిలో శిక్షించాలని డిమాండ్ చేస్తూ లేకపోతే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం మత ఛాందసవాదుల అమానుష చర్యకు అసూలు బాసిన దేవ్ సింగ్ మృతికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, తపస్ సంఘాల నాయకులు మరియు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిన్న జరిగిన బంగ్లాదేశ్లో మన హిందూ యువకుని పైన జరిగినటువంటి సంఘటన మన భారతదేశంలోని యావత్ ప్రపంచంలోని హిందువులు తలదించుకునేటట్లు ఇటువంటి అరాచకం జరిగింది. ఇటువంటి అరాచకాలు భారతదేశంలో వ్యతిరేకిపోతున్నాయి. కాబట్టి మన భారత ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి జరగకుండా చూడాలని భారత ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాము. అదేవిధంగా ఇలాంటి మత ఛాందసవాదులు మన హిందువులపైన దాడులు చేయడము చాలా పిరికి పందతనము. ఇటువంటి దాడులు తిరిగి మళ్ళీ పునరావృతం కాకుండా హిందువులు సంఘటితంగా ఉండి ఇటువంటి సంఘటనలను ముక్తకంఠంతో ఖండిస్తూ తిరిగి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా మనము వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందరూ సంఘటితంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. బంగ్లాదేశ్లో మన హిందువులపై దాడులు అరాచకంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే మన హిందూ బంధువులందరూ కూడా మేల్కోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన హిందువులపై ఎంత అరాచకంగా చెట్టుకు ఉలవోసి కాల్చి చంపుతా ఉన్నారు. ఒకసారి గమనించండి. హిందూ బంధు సోదరులారా, దయచేసి చెప్తా ఉన్నా, ఈ హిందూ బంధువులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే దేవ్ సింగ్ ఉన్నారో వాళ్ళకు ఆత్మశాంతి కోసము కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.